పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో పాక్లోని ఇస్లామాబాద్లో జరిగే సాక్ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. ఇటీవల కశ్మీర్ అల్లర్ల కారణంగా రాజ్నాథ్ పాక్ పర్యటన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఉగ్రవాద సంస్థ హిబుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీని భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో కశ్మీర్ కల్లోలంగా మారింది. అది కాస్త పాక్ భారత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆవేశంగా నోరు జారిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ కు తిప్పలు తప్పడం లేదు. యూపీ మాజీ సీఎం బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దయాశంకర్. అతడి అరెస్ట్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దయాశంకర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండగా ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూనే ఈ విషయంలో యూపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని స్పష్టం చేసింది. పరువు నష్టం కేసులో తమిళనాడు అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని విమర్శించారని డీఎండీకే అధినేత విజయకాంత్పై వేసిన దావాలో దిగువ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువు నష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోకూడదని కోర్టు హితవు చెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆకాంక్షలు, భిన్నాభిప్రాయాలు, విమర్శలు, అసమ్మతి, సహనం వంటి ప్రాథమిక అంశాలతో కూడుకున్నవని స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్లు అమ్మినట్టు పాకిస్తాన్లో ఓ గ్రామంలో బహిరంగంగానే గన్లు అమ్మేస్తున్నారు. దర్రా అదం ఖేల్ అనే మారుమూల గ్రామం గన్ల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. పేరుకు కుగ్రామమే అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తుపాకుల్ని కూరగాయల్లాగా కుప్పలు పోసి అమ్ముతారక్కడ. నాటు తుపాకుల నుంచి AK-47 వరకు అన్ని దొరుకుతాయి. బయట మార్కెట్లో లక్షలు పలికే తుపాకీ అక్కడ వందలకే వస్తోంది. పాకిస్తాన్లోని పెషావర్, ఖైబర్ పఖ్తున్వాకు మధ్య చుట్టుపక్కల దాదాపు 35 కిలోమీటర్ల మేరకు కొండలతో నిండి ఉంది దర్రా అదం ఖేల్. పాకిస్తాన్లోని అత్యధిక నేరాలు జరిగే ప్రాంతాల్లో అది ఒకటి. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఒబామా మీద ప్రసారం చేసిన డాక్యుమెంటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన జీవిత విశేషాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదురొడ్డి నిలిచింది అందులో చూపించారు. వరుస హిట్ల దూకుడు మీదున్న అల్లు అర్జున్ 2 చేతులా సంపాదించడంపై ఫోకస్ పెట్టాడు. సీనియర్ హీరోల దారిలో నడుస్తూ బిజినెస్ లోనూ తన లక్ను పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, శర్వానంద్ లాంటి కథానాయకులు తమలోని వ్యాపార కోణాన్ని బయటపెట్టారు. ఆ జాబితాలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రెస్టారెంట్ బిజినెస్ లో భాగస్వామి అయ్యాడు. హైదరాబాద్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న హోటల్లో బన్నీ నిర్మాణ భాగస్వామిగా చేరాడు. ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లోనూ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. తనకు సంతకం పెట్టిన బ్యాట్ కావాలంటూ మెసేజ్ పెట్టిన ఓ పాకిస్తాన్ హాట్ కోర్ అభిమానికి రిప్లై ఇచ్చాడు విరాట్. పాక్ అంపైర్ అలీ మథార్ కొడుకు తన వీరాభిమానిగా మారిపోయాడన్న మెసేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ తప్పకుండా స్పెషల్ గిఫ్ట్ పంపిస్తానని మాటిచ్చాడు. అంతేకాకుండా కష్టపడి మంచి క్రికెటర్ కావాలని సూచించాడు. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై మరో 2 రోజుల్లో తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డోపు పరీక్షలో దొరికిపోయి తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న నర్సింగ్ యాదవ్ కేసుకు సంబంధించి విచారణ పూర్తయింది. తుది తీర్పు 2 రోజుల్లో రానుంది. ఇప్పటికే తుది తీర్పుపై కసరత్తు పూర్తయిన రిజర్వ్ లో ఉంచారు. దీంతో అతడి రియో అవకాశాలు ఇంకా ఊగిసలాట్లోనే ఉన్నాయి. ప్రో కబడ్డీ లీగ్ క్లైమాక్స్ కు వచ్చేసింది. హై వోల్టేజ్ గా జరిగే సెమీఫైనల్స్, ఫైనల్స్ కు హైదరాబాద్ వేదికైంది. హైదరాబాదీ అభిమానులకు కబడ్డీ కిక్కు ముంచెత్తబోతోంది. ఇవాటి ఫస్ట్ సెమీఫైనల్లో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ తలపడుతుంటే సెకండ్ సెమీస్ కోసం పాట్నా పైరేట్స్, పుణె టీమ్స్ సిద్దమయ్యాయి. టీమ్ ఫుల్ ఫిట్ గా ఉందన్న తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి ఫైనల్లో అడుగు పెడతామని ధీమాగా ఉన్నాడు. దుబాయ్ అందాలకు యువరాజ్ ఫిదా అయిపోతున్నాడు. ఐపీఎల్ 9 సీజన్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనలో జాలీగా గడుపుతున్న యువరాజ్ తాజాగా దుబాయ్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత టెస్ట్ జట్టులో యువరాజ్ సింగ్ స్థానం దక్కించుకోలేకపోయాడు. దుబాయ్లోని పామ్ జుమేరియా ద్వీపంలోని విలాసవంతమైన వరల్డ్ ఆఫ్ ఆస్టోరియా హోటల్లో దిగిన యువరాజ్ దుబాయ్ అందాలను మీరు చూడండి అంటూ ఓ ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ బులెటిన్ విశేష